లాల్ బహదూర్ శాస్త్రికు ఎవరో విషం పెట్టి చంపేశారని మీలో ఎంతమందికి తెలుసు? మన ఇండియన్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన లాల్ బహదూర్ శాస్త్రి ఎలా చనిపోయారంటే హార్ట్ అటాక్ అని చెప్తారు. బట్ అతని డెత్ వెనుక చాలా అలిగేషన్స్, కాన్స్పిరెన్సీస్ ఉన్నాయి. వాటిలో ఒకటి చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మన ఇండియాలో చనిపోలేదు, ఎక్కడో ఉజ్బెకిస్తాన్లో చనిపోయారు. 1965లో కాశ్మీర్ గురించి ఇండియాకు పాకిస్తాన్ వార్ జరుగుతుంటే ఆ వార్ ఆపడం కోసం ఒకప్పటి సోవియట్ కంట్రీకి పీఎం అయిన అలెక్సీ కొసిగిన్ ఉజ్బెకిస్తాన్లోని టష్కెంట్కు పిలిపించారు. అక్కడికి వెళ్లి పీస్ పేపర్స్ మీద సైన్ చేసిన కొన్ని గంటలకే అతను చనిపోయారు. అంత సడన్గా చనిపోయినా కూడా అతని బాడీను పోస్ట్ మార్టం చేయలేదు. ప్రాపర్ మెడికల్ రిపోర్ట్స్ లేవు, డెత్ సర్టిఫికేట్ క్లియర్గా లేదు. అయితే అతని బాడీని ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించాక అతని బాడీ బ్లూ కలర్ అయిందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. దాంతో చాలా మంది అతనికి విషం పెట్టి చంపేశారని అలిగేషన్ రైజ్ చేశారు. అసలు అతను ఎందుకు చంపేస్తారని మీకు డౌట్ రావచ్చు. అయితే ఆ టైంలో ఇండియా సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ మీద వర్క్ చేస్తుందని స్ట్రాంగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఇఫ్ ఇండియా న్యూక్లియర్ వెపన్స్ బిల్డ్ చేస్తే వరల్డ్లో పవర్ఫుల్ కంట్రీస్ లిస్ట్లో మన ఇండియా కూడా యాడ్ అవుతుంది. అలా ఎంటర్ అవ్వడం వేరే కంట్రీస్కు, అంటే యూఎస్ఏ, యూకే, చైనా, ఫ్రాన్స్ అండ్ ఈ సోవియట్ దేశాలకు నచ్చలే. సో మన పీఎంను చంపేస్తే న్యూక్లియర్ వెపన్ బిల్డ్ చేయడం లేట్ అవుతుందని ఒక అలిగేషన్ ఉంది. ఇలా చాలా ఉన్నాయి. బట్ నేను ఎందుకు ఇది మాత్రమే చెప్పినా అంటే, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన 13 days తర్వాత డాక్టర్ హోమీ బాబా ప్లేన్ క్రాష్లో చనిపోయాడు. అది కూడా అతను మన ఇండియాకు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఫౌండర్ అండ్ చీఫ్ ఆర్కిటెక్ట్. అతనేం నార్మల్ ప్లేన్ క్రాష్లో చనిపోలేదు, ఎవరో చంపేశారు. ఎందుకంటే అతను చనిపోయిన ప్లేన్లో బ్లాక్ బాక్స్ మిస్ అయింది. ఇలా వీళ్ళని చంపేసి ఇండియాకు న్యూక్లియర్ వెపన్ బిల్డ్ చేసే ప్రాసెస్ను హోల్డ్ చేద్దామని యూఎస్ఏ, యూకే, చైనా, సోవియట్ కంట్రీస్ అనుకున్నాయని స్ట్రాంగ్ అలిగేషన్ ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జియో పాలిటిక్స్ వీడియోస్ కోసం వెంటనే పేజీని ఫాలో అవ్వండి.